పోలీస్ శాఖ ఏ పార్టీకో వ్యక్తికో తొత్తుగా వ్యవహరించదని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమాండో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాలకు లోబడి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలో పనిచేస్తుందన్నారు. ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఏదైనా మా ఆఫీసర్ల నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి. కానీ వ్యక్తిగతంగా దూషణలు, వాళ్ళను చూసుకుంటాం వీళ్ళను చూసుకుంటాము అంటే ఇలాంటి మాటలు వారి యొక్క హోదాకు తగ్గవు. దీన్ని చూస్తూ పోలీసు వాళ్ళు ఊరుకోరు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు చెప్పడం మానుకోవాలి. గత నెల ఆగస్టు నెల 27వ తేదీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన నుండి ఈ నెల 28వ తేదీ వినాయక చవితి నిమజ్జనం వరకు పోలీసులు ఎంత కష్టపడి రాత్రింబళ్ళు కష్టపడి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దాంట్లో గౌరవ